జపాన్ సైంటిస్టులు ఈరోజు ఒక అద్భుతం చేశారు. స్పేస్లో 24 అవర్స్ ఉండే సన్లైట్ వాడుకుని ఎలక్ట్రిసిటీ తయారు చేసి దాన్ని వైర్ లేకుండా నేరుగా భూమికి పంపారు. ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్ సినిమాలాగా ఉన్నా ఇది నిజం మావా. ఈరోజు జపాన్కి చెందిన ఓహిసామా అనే చిన్న శాటిలైటు భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో ఉండి కరెంట్ను తయారు చేసింది. ఆ కరెంట్ను మైక్రోవేవ్స్ రూపంలో భూమి మీద ఉన్న ఒక భారీ యాంటనాకి పంపింది. అక్కడ ఆ సిగ్నల్ని మళ్లీ ఎలక్ట్రిసిటీగా మార్చి ఒక ఎల్ఈడి బల్బ్ను వెలిగించారు. భూమి మీద మేఘాలున్నా, వర్షం పడినా లేదా రాత్రైనా సోలార్ పవర్ రాదు. కానీ స్పేస్లో సూర్యుడు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాడు. కాబట్టి అక్కడ ప్యానల్స్ పెడితే 24 అవర్స్ కరెంట్ వస్తుంది. ఈ ఒక్క టెక్నాలజీతో ప్రపంచం మొత్తం ఉన్న పవర్ ప్రాబ్లమ్స్ తీరిపోతాయి మావా. ప్రస్తుతానికి ఇదొక ప్రయోగం మాత్రమే. కానీ 2040 కల్లా ఒక భారీ పవర్ స్టేషన్ని స్పేస్లో కట్టి ఏకంగా 1 గిగావాట్ కరెంటును భూమికి పంపాలని జపాన్ ప్లాన్ చేస్తోంది. అంటే ఒకేసారి కొన్ని లక్షల ఇళ్లకు ఎలక్ట్రిసిటీ ఇవ్వొచ్చన్నమాట. మరి గాల్లో కరెంటు ప్రవహిస్తుంటే నీకు షాక్ కొడుతుందని భయంగా ఉందా మావా? నీ ఒపీనియన్ని కామెంట్ చేయి. ఇలాంటి మరిన్ని కిర్రాక్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో.